ఒకప్పుడు బ్రహ్మదేవుడు అనే ఒక దేవుడు ఉండేవారు. లోకంలో మనుషులని సృష్టించేవారు. ఆయనకు జ్ఞానం, చదువు, పాటలు చెప్పే ఒక దేవత కావాలనిపించింది. అప్పుడు బ్రహ్మదేవుడు నోటి నుండి సరస్వతి దేవి పుట్టింది. సరస్వతి దేవి చాలా అందంగా, చాలా తెలివైనదిగా ఉండేది. బ్రహ్మదేవుడు ఆమెను చూసి చాలా ఇష్టపడ్డారు. సరస్వతి దేవి ఎటు వెళ్తే అటు చూడటానికి బ్రహ్మదేవుడికి ఇంకో తల వచ్చింది. అలా ఆయనకు 5 తలలు వచ్చాయి. ఎప్పుడు సరస్వతి దేవిని చూస్తూనే ఉండేది. బ్రహ్మదేవుడు అలా చూస్తుండడం సరస్వతి దేవికి నచ్చలేదు. ఆయన చూపుల నుండి తప్పించుకోవడాన్ని చూసింది. కానీ ఆమె ఎటు వెళ్తే అటు బ్రహ్మదేవునికి కొత్త తల వచ్చేది. అప్పుడు శివుడు భైరవ రూపం అనేది ధరించారు. బ్రహ్మదేవుడు సరస్వతి దేవిని అలా చూడటం తప్పు అని శివునికి అనిపించింది. అందుకే శివుడు తన త్రిశూలంతో బ్రహ్మదేవునికి 5వ తలను తీసేశారు. అప్పటి నుండి బ్రహ్మదేవుడు 4 తలలతోనే ఉన్నారు. సరస్వతి దేవికి ఇప్పుడు బ్రహ్మదేవుడి చూపుల నుండి స్వేచ్ఛ వచ్చింది. ఆమె ఇప్పుడు అందరికీ జ్ఞానం, చదువు, పాటలు నేర్పుతూ ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఆమెను మనం జ్ఞానం ఇచ్చే దేవతగా పూజిస్తాం. అమ్మ తెల్లని చీర కట్టుకొని చాలా అందంగా ఉంటుంది. సరస్వతి దేవి చేతిలో కొన్ని వస్తువులు ఉంటాయి. వీణ. అమ్మ వీణ వాయిస్తూ ఉంటే చాలా మంచి పాటలు వస్తాయి. అందుకే అమ్మ సంగీతానికి దేవత. పుస్తకం. ఒక చేతిలో పుస్తకం ఉంటుంది అంటే చదువు, జ్ఞానం అమ్మ దగ్గర ఉంటాయి అని అర్థం. మనం బాగా చదువుకోవాలి అంటే అమ్మ ఆశీస్సులు కావాలి. పూసల దండ. ఇది జపమాల. అమ్మ మనసు పెట్టి ధ్యానం చేస్తుందని అర్థం. నీటికుండ. ఇది పరిశుభ్రమైన జ్ఞానానికి గుర్తు. అమ్మ వాహనం హంసపక్షి. హంస పాలు, నీరు వేరు చేయగలదంట. అంటే సరస్వతి దేవి మంచిని చెడు నుండి వేరు చేసే జ్ఞానాన్ని ఇస్తుందని అర్థం. కొన్నిసార్లు నెమిలి కూడా అమ్మ వాహనంగా ఉంటుంది. మనం ఎందుకు పూజిస్తాం? మనం బాగా చదువుకోవాలని, మంచి పాటలు పాడాలని, అందమైన బొమ్మలు వేయాలని సరస్వతి దేవిని పూజిస్తాం. ముఖ్యంగా వసంత పంచమి రోజున సరస్వతి అమ్మని చాలా భక్తిగా పూజిస్తారు. ఆ రోజు చాలా మంది పిల్లలు తమ చదువును మొదలు పెడతారు. నవరాత్రుల్లో 5వ రోజు పిల్లలు తమ పుస్తకాలను, పెన్నులను సరస్వతి దేవి ముందు పెట్టి పూజిస్తారు. నవరాత్రి పండుగలో సరస్వతి దేవి పూజ చాలా ముఖ్యమైన భాగం. మన జీవితంలో విజయం సాధించడానికి శక్తి, సంపద, జ్ఞానం ఈ 3 చాలా అవసరం అని నవరాత్రి మనకు గుర్తు చేస్తుంది.